ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీ 1:7 దేవుడు గొర్రెపిల్ల రక్తం ద్వారా ఇశ్రాయేలీలను ఫరో నుండి దాసత్వం నుండి విమోచించాడు. వారు ఐగుప్తు నుండి విడిపించబడగానే వేవేల నోళ్లతో సంతోషగానాలతో గంతులేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎర్ర సముద్రం దాటిన తర్వాత అహరోను సహోదరి అయిన మిరియాము ఆత్మతో నింపబడింది. ఆమె ఎప్పుడు ఇంత పెద్ద ఆరాధన నడిపించలేదనుకుంటా. మిరియాము తంబురం తీసుకొని ప్రభుని ముందు సంతోషంతో పాడుతూ నాట్యం చేసింది. అంతేకాదు, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను అని పాడింది. దేవుడు మన పాపముల నుండి, శాపం నుండి, దారిద్రత నుండి, సాతాను నుండి, నరకం నుండి ఆయన కుమారుని రక్తం ద్వారా విమోచించాడు. అవును, మరి దేవుని చేత విమోచింపబడిన ప్రతి బిడ్డ ఆనందించబడడానికి కారణం ఒక్కటేనని చెప్పేందుకు వీలు లేదు. దేవుడు ప్రతిరోజు నీ జీవితంలో చేసే కార్యాలకు, ప్రతిరోజు సిల్వలో నాకై కార్చెను యేసు రక్తం, శిలనైన నన్ను మార్చెను అంటూ విమోచనకు సంబంధించిన పాటలెన్నో మనం పాడుకోవచ్చు. ప్రార్థన. పరలోకమందున నా ప్రియ తండ్రి, నీ కుమారుని రక్తం ద్వారా నన్ను విమోచించి, శుద్ధీకరించి, నీతిమంతునిగా తీర్చి మహిమపరిచినందుకు నేను వందనస్తుడను. నేనెప్పుడు నా జీవితంలో విమోచన గీతాలను సంతోషంతో పాడుతూ సమస్యలన్నిటిని మర్చిపోవుటకు సహాయం చేయుమని యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.